వెల్కమ్ టు iDream కెరీర్ పాత్. దిస్ ఇస్ చిరంజీవి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మెంటర్. తెలంగాణ ప్రభుత్వం నుంచి ఎస్ఐ పోలీస్ కానిస్టేబుల్ సంబంధించి నోటిఫికేషన్ రావడం జరిగింది. మరి ఈ నేపథ్యంలో అభ్యర్థులు చాలా మంది అడుగుతున్నారు, సార్ ఎస్ఐ సబ్ ఇన్స్పెక్టర్ సంబంధించి కట్ ఆఫ్ మార్క్స్ మీద ఒక వీడియో చేయండి సార్ అని చెప్తున్నారు. అయితే అందుబాటులో ఉన్న సోర్స్ బట్టి ఒక రెఫరెన్స్ తీసుకొని ఈ వీడియో చేస్తున్నాను. కాబట్టి ఇది అధికారికంగా ఉన్నా సరే రెఫరెన్స్ మల్టిపుల్ ఇన్స్టిట్యూట్స్ నుంచి తీసుకున్న ఇన్ఫర్మేషన్ రెఫరెన్స్ కి మీకు ఒక ఐడియా రావడానికి నేను ఈ వీడియో చేస్తున్నాను, కట్ ఆఫ్ మార్క్స్ అనేవి. కాబట్టి అందరు గమనించగలరు. ఇక జోన్ల వైజ్ గా ఎంత కట్ ఆఫ్ మార్క్స్ ఉన్నాయో వివరించడానికి ప్రయత్నిస్తాను, లాస్ట్ వరకు చూడండి. ఇక నెక్స్ట్ వరంగల్ జోన్ విషయానికి వస్తే జోన్ 5 లో వరంగల్ విషయానికి 2018 కట్ ఆఫ్ మార్క్స్ విషయానికి వస్తే ఓపెన్ కేటగిరీలో జనరల్ కి 259 కట్ ఆఫ్ ఉంది, 259. నెక్స్ట్ ఓసీలో సేమ్ 259 ఉంది. అదేవిధంగా బీసీఏలో 244 జనరల్. ఓకే, నెక్స్ట్ బీసీబీలో 253, బీసీసీ 195, బీసీడి 255, బీసీఈ 230, ఎస్సీ 231, ఎస్టీ 239. ఈ విధంగా మీకు కట్ ఆఫ్ మార్క్స్ ఉన్నాయి. యావరేజ్ గా హైయెస్ట్ కట్ ఆఫ్ మార్క్స్ ఎంత ఉంది అంటే 259 అయితే ఉంది జనరల్ ఓసీలో చూసుకున్నట్లయితే. ఇక ఎస్సీలో చూసుకున్నట్లయితే 239 ఉంది, ఎస్టీలో చూసుకున్నట్లయితే 231, సారీ ఎస్టీ 239, ఎస్సీ 231 అయితే కట్ ఆఫ్ మార్క్స్ ఉన్నాయి. ఇక నెక్స్ట్ విషయానికి వస్తే ఉమెన్ కేటగిరీలో చూసుకున్నట్లయితే 228 ఓసీలో, బీసీలో ఏలో 217, బిలో 218, సిలో 184, డి 224, నెక్స్ట్ 215 ఈలో, ఎస్సీలో 209, ఎస్టీలో 216. కాబట్టి ఈ విధంగా కట్ ఆఫ్ మార్క్స్ అయితే మీకు ఉన్నాయి. ఇక పిఈ మీన్స్ ఫిజికల్ ఎఫిషియన్సీ, ఎన్సీసీ వాళ్ళకి, అదేవిధంగా ఇంకా స్పోర్ట్స్ పర్సన్స్ కి, ఇంకా ఎవరైతే ఆల్రెడీ చిల్డ్రన్స్ పోలీస్ పర్సన్స్ వాళ్ళకి, ఈ విధంగా అయితే మీకు కట్ ఆఫ్ మార్క్స్ ఉన్నాయి. సో ఇక్కడ హైయెస్ట్ కట్ ఆఫ్ మార్క్స్ ఎంత ఈ జోన్ విషయానికి, జోన్ 5 విషయానికి వస్తే, మెన్ అండ్ ఉమెన్ విషయానికి వస్తే కనుక 259 అయితే కట్ ఆఫ్ మార్క్స్ ఉంది. ఇక నెక్స్ట్ విషయానికి చూసుకున్నట్లయితే జోన్ 6 హైదరాబాద్ రేంజ్ విషయానికి వస్తే జనరల్ కేటగిరీలో ఓపెన్ కేటగిరీ 30% చూసుకున్నట్లయితే 255, 255 ఉంది. నెక్స్ట్ ఓసీలో 255, బీసీఏలో 234, బిలో 249, సి 212 అండ్ డి 250 కట్ ఆఫ్ ఉంది. ఈలో 224 ఉంటే, ఇక ఎస్సీ ఎస్టీ విషయానికి వస్తే ఎస్సీలో 223 అయితే ఉంది, 223 అయితే ఉంది, ఎస్టీలో 230 అయితే కట్ ఆఫ్ ఉంది. నెక్స్ట్ ఉమెన్ కేటగిరీ విషయానికి వస్తే మహిళల విభాగానికి వస్తున్నట్లయితే కేటగిరీ విషయంలో ఓసీలో 221 అయితే ఉంది. మరి నెక్స్ట్ బీసీఏలో 205 ఉంది. నెక్స్ట్ బీసీబీలో 213 అయితే ఉంది. నెక్స్ట్ బీసీసీలో 210 అయితే ఉంది, డిలో 217, ఈలో 197. ఇక ఉమెన్ కేటగిరీలో ఎస్సీ అభ్యర్థులకు 205 అయితే కట్ ఆఫ్ మార్క్స్ ఉంది. ఇక నెక్స్ట్ ఎస్టీలో 206 అయితే ఉంది. మనకు తెలుసు ఓవరాల్ గా మెరిట్ లిస్ట్ తీసేది మనకి 400 మార్క్స్ తీస్తారు. సో ఈ 400 మార్క్స్ కి మనకి ఈ కట్ ఆఫ్ అయితే తీస్తున్నారు. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోండి. ఇక రిమైనింగ్ ఫిజికల్ ఎఫిషియన్సీతో కలిపితే ఎంత ఉంది, ఫిజికల్ ఎఫిషియన్సీతో కలిపితే మెరిట్, ఓవరాల్ మెరిట్. ఇక నెక్స్ట్ ఎన్సీసీ వాళ్ళకి అయితే 248 అయితే ఉంది ఓవరాల్ కలిపి. గోట్ ఇట్. ఇక నెక్స్ట్ స్పోర్ట్స్ పర్సన్స్ కి అయితే ఈ విధంగా అయితే మీకు కట్ ఆఫ్ మార్క్స్ అయితే ఉంది. హైయెస్ట్ కట్ ఆఫ్ మార్క్స్ వచ్చేసి 208 అయితే స్పోర్ట్స్ పర్సన్ కి ఉంది. ఇంకా ఫిజికల్ ఎఫిషియన్సీతో కలిపినట్లయితే ఓసీ వాళ్ళకి 242 ఉంటే, బీసీ వాళ్ళకి 214, నెక్స్ట్ బీసీబీ వాళ్ళకి 235 ఉంది. నెక్స్ట్ ఇక ఎస్సీ వాళ్ళకి అయితే 208 ఉంది, ఎస్టీ వాళ్ళకి అయితే 229 అయితే కట్ ఆఫ్ మార్క్స్ అయితే ఉన్నాయి జోన్ 6 సంబంధించి.
ఇది సివిల్ పోస్ట్ కి సంబంధించిన కట్ ఆఫ్ మార్క్స్. ఇక నెక్స్ట్ RSI పోస్ట్ లోని మెన్ కి అయితే ఓసీ కేటగిరీలో 205 ఉంది, BCAలో 198, SCలో 193 కట్ ఆఫ్ అయితే ఉంది. ఇది ఒక రిఫరెన్స్ బేస్ చేసుకుని చెప్పడం జరుగుతుంది. ఇంతకుముందు రెండు చెప్పిన ఏదైతే వరంగల్ అదేవిధంగా హైదరాబాద్ రేంజ్ లో 516 చెప్పాను కదా, ఇవైతే అఫీషియల్ గా ఇచ్చినటువంటి కట్ ఆఫ్ మార్క్స్. బట్ ఇది మాత్రం ఒక రెఫరెన్స్, మల్టిపుల్ ఇన్స్టిట్యూట్లు ఇచ్చినటువంటి రెఫరెన్స్, అభ్యర్థులకు ఒక అవగాహన, ఒక ఐడియా రావడానికి నేను చెబుతున్నాను. ఇక మెన్ విషయానికి వస్తే సేమ్ ఇందులోనే చూడండి, ఓసీలో 202 ఉంటే BCAలో 195 ఉంది, BCBలో 201, BCCలో 169, ఇక SCలో 190, STలో 197 ఉంది. ఈ విధంగా మీకు కట్ ఆఫ్ మార్క్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, ఏంటి అంటే కట్ ఆఫ్ మార్క్స్ అనేది మీకు ఒక ఐడియా రావడానికి మాత్రమే. ఒక ఐడియా వస్తుంది, మీ టార్గెట్ ఎంత ఫిక్స్ చేసుకోవాలి, మీ టార్గెట్ ఏంటి అన్న విషయానికి. ఈ ఎగ్జామే కాదు, మీరు ఏ పోటీ పరీక్ష ప్రిపేర్ అవుతున్నా సరే ఒక ఐడియా ఉండాలి. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఏ విధంగా అడుగుతున్నారు, ఏ సబ్జెక్ట్ నుంచి ఎన్ని మార్క్స్ వస్తున్నాయి, లేదంటే ఏ కేటగిరీ వాళ్ళకి ఎంత కట్ ఆఫ్ ఉంటుంది అన్నది ఒక ఐడియా ఉంటే మనం ఒక టార్గెట్ పెట్టుకొని ప్రిపేర్ అవడానికి చాలా యూజ్ అవుతుంది. సో ఈ వీడియో ఒక రెఫరెన్స్ బేస్ చేసుకొని చెప్పడం జరుగుతుంది. మరోసారి గుర్తు చేస్తున్నాను. ఇంకా ఇదే ఎగ్జామ్ కి SI ఎగ్జామ్ కి సంబంధించి నేను బుక్స్ లిస్ట్ ఏంటి, ఇక రిమైనింగ్ ఏదైతే ఇంపార్టెంట్ టాపిక్స్ ఉంటాయో దాని మీద నేను వీడియో చేస్తాను. ఇవి కాకుండా మీకేమైనా ఇంకా మల్టిపుల్ టాపిక్స్ ఇంకేమైనా కావాలంటే లేదా మీకు డౌట్స్ ఉన్నా సరే కామెంట్ బాక్స్ లో తెలియజేస్తే రెస్పాండ్ అవుతాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.